ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఎన్నికల ప్రచారానికి ఇక 2 రోజులు మాత్రమే సమయం ముగిసింది. నేతలంతా కూడా బిజీగా ఉన్నారు. మనతో మాట్లాడడానికి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ఉన్నారు. చెప్పండి, ఇక 2 రోజులు మాత్రమే సమయం ఉంది, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇప్పటికే మా పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ గారు భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నాడు. ఈ రోజు వరకు కార్నర్ మీటింగ్ పూర్తిగా కంప్లీట్ అయినాయి. తల్లి సోనియా ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీలు 5 ఇంప్లిమెంట్ చేసినాం. గ్రామాన పోతే మహిళలు జేజే బలుకుతున్నారు. ముఖ్యంగా ఇది ఢిల్లీకి సంబంధించిన ఎలక్షన్ కాబట్టి ఇక్కడ చామల కిరణ్ కుమార్ చేసే ప్రతి ఓటు త్యాగాల కుటుంబం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీని ప్రధాని చేసే ఓటుగా మా మహిళలు, అక్కా చెల్లెలు, తమ్ముళ్ళంతా కూడా చెప్తున్నారు. ఇది భారతదేశంలో 10 సంవత్సరాలు మోడీ అధికారం నుండి రైతులను, నిరుద్యోగులను పూర్తిగా విస్మరించి ఏదైతే ఎలక్షన్లకు ఉచిత హామీలు ఇచ్చిండో ఆ హామీలలో ఒకటి కూడా నిలబెట్టుకోలే. గతంలో మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో జాతీయ స్థాయిలో ఇలా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి జాతీయ ఉపాధి హామీ పథకం పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అలాంటి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చినటువంటి మోడీకి బుద్ధి చెప్పాలని చూస్తున్నారు. మా రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసుకుంటే జాతీయ ఉపాధి హామీ పథకం ప్రతి కరువు పడిపోయే కూలికి 400 రూపాయలు వస్తాయని చెప్పి ఇలా ప్రజలకు వివరిస్తున్నాం. మొన్న జరిగినప్పుడు ఏదైతే 6 గ్యారంటీల హామీలతో కూడా అధికారంలోకి రావడం జరిగింది. కానీ పూర్తిగా 5 నెలల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ పూర్తి వ్యతిరేకతను మూటగట్టుకుంది. ఖచ్చితంగా ప్రజలు తమ వైపే ఉన్నారని కూడా కేసీఆర్ చెప్తున్నారు. ఏమంటారు? వాళ్లకు అధికారం పోయిన అక్కస్తోటి దుష్ప్రచారం చేస్తున్నారు. మేము గెలిచిన 2 రోజులకే 2 ఇంప్లిమెంట్ చేసినాం. దాని తర్వాత 2 ఇంప్లిమెంట్ చేసినాం. తల్లి సోనియా ఇచ్చిన అభయస్థంలో ఇప్పటికి 5 గ్యారెంటీ ఇచ్చినాం. ప్రతి మహిళకు 500కే గ్యాసు, 200 ఇంట్లో ఫ్రీ. మా అక్క చెల్లెలు కూడా ఉచిత ప్రయాణం చేస్తున్నారు. రైతన్నలకు మొన్న రైతు బంధు చేసినాం. ఆగస్టు 15 లోపు రైతు బంధు కూడా ఇస్తున్నాం. మా ఆలేరు నియోజకవర్గానికి 3500 ఇందిరం మిల్లు ఇచ్చారు. ఎలక్షన్ కోడ్ తర్వాత మా అక్క చెల్లెల పేరు మీద ప్రతి అరువులందరికీ కూడా ఇందిరం మిల్లు ఇస్తారని మాట ఇచ్చినాం. గ్రామాన కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతుంటే ఇక్కడ కేసీఆర్కు అధికారం పోయిందని చెప్పి, అక్కడ మోడీ దుకాణం బంద్ అయిందని చెప్పి ఒక మోడీ అత్యున్నత స్థానంలో ఉండి మాట్లాడినటువంటి మాటలు కాదు. 10 సంవత్సరాల అధికారం నుండి దేశంలో ఏం చేయలేక ఉన్నత వర్గాల కొమ్ము కాసి అనిల్ అంబానీ, అదానీ, అమెజాన్ల ఆస్తులు పెంచి ఉన్న బలిసినోడిని ఇంకా బలపెడుతున్నాడు. బక్కోని మొత్తం అనుగదొక్కుతున్నాడు. కాబట్టి నల్లధనం తెస్తాని రైతుల మీద నల్ల చట్టాలు తెచ్చి ఎంతోమంది రైతులు చావడానికి కారణమైండు. ఇవాళ నల్లధనంతో ప్రతి అకౌంట్లో 15 లక్షలు వేస్తున్నాడు. మరి భారతదేశంలో ఏ ఒక్కరి అకౌంట్లో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కాబట్టి ఇవాళ అక్కా చెల్లెళ్ళు అందరూ కూడా మోడీకి గోరు కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం, వజ్రం, వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 5000 తగ్గింపు. కాంగ్రెస్ పార్టీ చూసింది పూర్తిగా బీసీలను విస్మయం చేస్తుంది, అదేవిధంగా ఎస్సీలను కూడా దూరం చేసుకుంటుంది అని కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. నల్గొండ జుమ్మని నల్గొండలో నాకు బీసీ బిడ్డగా అవకాశం ఇచ్చారు. ఈ ప్రాంత ప్రజలు మా బిడ్డ వస్తే ఇలా సంక్షేమ పథకాలు వస్తాయి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి ఒక బీసీ బిడ్డను నన్ను 50,000 మెజార్టీతో గెలిపిస్తే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక బీసీ బిడ్డను ఒక ప్రభుత్వ విప్గా అవకాశం ఇచ్చిండు. ఇవాళ అసెంబ్లీలో బీఎస్సీ కమిటీ మెంబర్గా వేసిండు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం చేసే పార్టీ, కాంగ్రెస్ పార్టీ రైతు సంక్షేమం కోరే పార్టీ. ఇవన్నీ తప్పుడు ప్రచారంతో ఈ ఎస్సీ మైనార్టీల మధ్యలో, బీసీల మధ్యలో కొట్లాటలు పెట్టడానికి చూస్తున్నారు. మరి అదే ఆలేరులో ఇలా బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మరి 2 సార్లు వాళ్ళకి అవకాశం ఇస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ బిడ్డకు అవకాశం ఇచ్చింది. అదే ప్రజలు గమనించి 50,000 మెజార్టీతో గెలిపించారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు విప్గా ఇవ్వడం, ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయడానికి ఒక అవకాశం ఇచ్చిందిగా చెప్తున్నారు. మొన్న ఐలయ్య ఇక్కడ 50,000 మెజార్టీతో గెలవడం జరిగింది. కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల విషయానికి వచ్చేసరికి ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు మెజార్టీ? గడీల పాలన బద్దలుకొట్టి ప్రజాపాలన వచ్చింది. మేము ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఒక్కొక్కటి అమలు చేస్తున్నాం. రైతులకు రైతు బంధు చేసినాం, రుణమాఫీ చేస్తారని మా ముఖ్యమంత్రి హామీ ఇచ్చిండు. మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో 50,000 మెజార్టీకి ఇంకా 50,000 కలుపుకొని 1,00,000 మెజార్టీ చామలకి ఇస్తారు. ఎందుకంటున్నంటే మొన్న గడీల పాలన పోయింది. ఇక్కడ బీజేపీ పార్టీకి స్థానం లేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పోటీ బీజేపీకో లేకపోతే టీఆర్ఎస్కో కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 7 అసెంబ్లీలు, పార్లమెంట్ అసెంబ్లీలో ఉన్నటువంటి 7 అసెంబ్లీలకు మా ఆలేరుకు భువనగిరికి పోటీ, మా ఆలేరుకు మునుగోడుకు పోటీ, ఆలేరుకు నకిరేకల్ ఎమ్మెల్యేలమే పోటీ పెట్టుకోం. ఎట్లా ఎవరు ఎంత మెజార్టీ ఇస్తారు ఆ మెజార్టీతోటే ఇవాళ
మా ముఖ్యమంత్రి ద్వారా ఎక్కువ మెజార్టీ ఇచ్చి ఎక్కువ నిధులు తేవడానికి ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నాం. వాళ్ళు మతి పెంచి చామల కిరణ్కి ఎమ్మెల్యేల మద్దతు లేదని ఇవాళ టికెట్ వచ్చి నుంచి 6 ఎమ్మెల్యే ఓడిపోయిన ఎమ్మెల్యే తోటి 7 కలిసి చామల కిరణ్ ఎమ్మెల్యే ఉండి ప్రతి పల్లె ప్రతి గూడెం ప్రతి తండా పోయి కాంగ్రెస్ పార్టీ సోనియా ఇచ్చాడు. తెలంగాణలో రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ రుణం తీర్చుకొని రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడం కోసమే ఇవాళ కిరణ్ కుమార్ గెలిపేయాలని చెప్పి తండ కూడా చెప్తున్నాం. మహిళలు పెద్ద ఎత్తున యువకులు స్వాగతం పలుకుతున్నారు. చెప్పండి, ఈ ఎన్నికల తర్వాత కూడా పూర్తిగా రాజకీయాలు మారబోతున్నాయి. కేంద్రంలో 3వ సారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ రాష్ట్రం ప్రభుత్వం కూడా నిలబడేది కష్టమే అని కూడా చర్చ జరుగుతున్నట్టు. నిజమే మీరు చెప్పేది. మరి ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం పరిస్థితులు మారుతాయి. అక్కడ మోడీ గద్దె దిగుతాడు. ఇక్కడ తెలంగాణలో గడిల పాలన బద్దలు ప్రజాపాలన వచ్చింది. అక్కడ ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది కాబట్టి అక్కడ కూడా ప్రజాపాలన వస్తుంది. అందరికీ అన్ని రకాల స్వేచ్ఛ వాయువులు వస్తాయి. రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటాం. ఇంకా అందరికీ ఉపాధి కూలీలకు 400 ఇస్తాం. సంక్షేమ పథకాలు అందరికీ అందిస్తాం. కాబట్టి నిజంగా దేశంలో రాష్ట్రంలో మారింది. రేపు దేశంలో ప్రభుత్వం మారి ప్రజాపాలన దేశంలో వస్తుంది. ఖచ్చితంగా ఇది రెఫరెండం అనుకోవచ్చా? 5 నెలల పాలనకి రెఫరెండం అనుకోవచ్చు ఇప్పుడు జరగబోయే ఎన్నికలు? తప్పకుండా రెఫరెండం. మా ముఖ్యమంత్రి గారు సవాల్ ఇచ్చింది కదా, 14 స్థానాలతో గెలవబోతున్నాం. అందులో పార్లమెంటు భారీ విజయం సాధించబోతుంది. కాబట్టి మేము రెఫరెండంగా తీసుకుంటాం. భువనగిరి ఉంటుందా? 14 స్థానాలు. 14 స్థానాల్లో భువనగిరి హైయెస్ట్ మెజార్టీ ఉంటుంది. ఎందుకంటే యువకుడు, ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ యువకుడు ఇలా కసితో పనిచేస్తున్నాడు. ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాడు. కాబట్టి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి గెలుపు నల్లేరు మీద నడక భారీ మెజార్టీ కోసమే అందరం ప్రయత్నం చేస్తున్నాం. ఒక బీసీ అభ్యర్థిని పెట్టింది, బీఆర్ఎస్ ఒక బీసీ అభ్యర్థిని పెట్టింది. కాంగ్రెస్లో బీసీ అభ్యర్థులు లేరా అని కూడా ప్రచారం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్దపీట వేసింది. ఇలాగే చెప్పిన నేను బీసీ బిడ్డగా నాకు ఒక అవకాశం ఇచ్చింది. మా తాతో మా నాయనో మాకు రాజకీయాలు లేరు. సామాన్య కార్యకర్తకు ఒక ఎమ్మెల్యేగా ఇక్కడ ప్రాంత ప్రజలు ఎమ్మెల్యే గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ గుర్తించి విప్గా ఇచ్చింది. ఇది బీసీలకు పెద్దపీట వేసినట్టు కాదా? మా గౌరవ ముఖ్యమంత్రి అన్ని కులాలకు అన్నిటికీ ప్రాతిపదిక ఇచ్చి బీసీ ఎస్సీ అందరినీ కూడా కలుపుకొని ఇలా మంత్రివర్గ కూర్పు కానీ ఇలా క్యాబినెట్లో విప్పులు కానీ మిగతా వాటిలో కూడా అందరికీ సమన్యాయం చేసిండు. కాంగ్రెస్ పార్టీతోటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పెద్దపీట ఉంటుంది. రైట్, చూడొచ్చు ప్రజలంతా కూడా బీజేపీని బీఆర్ఎస్ని నమ్మేలా పరిస్థితి లేదు. ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చామో అవన్నీ కూడా హామీలన్నీ నెరవేరుస్తున్నాం. ఖచ్చితంగా పార్లమెంటు స్థానాల్లో కూడా అత్యధిక స్థానాలు గెలవడం ఖాయమని కూడా టిప్పు బీర్లా ఐలయ్య చెప్తున్నారు. ఓటు స్టూడియో. కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం వజ్రం వెండి నిండాలి. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు.